శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మీనరాశి వారి జీవన పర్యంతం తెలుసుకోవాల్సిన విశేషాలు ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీనరాశి సహజ రాశి చక్రంలో ద్వాదశ రాశి. ఇది మోక్షాన్ని కోరుకునే రాశి కాబట్టి ఈ రాశిలో ఈ లగ్నంలో జన్మించిన వాళ్ళు ప్రజాశ్రేయస్సును కోరుకుంటూ అందరూ సంతోషంగా హ్యాపీగా ఉండాలి, అందులో మనం ఉండాలని ఆలోచిస్తూ జీవన పర్యంతం కూడా ఏదో ఒక బాధ్యత వీళ్ళం తీసుకొని దాన్ని అమలు చేసే ప్రయత్నంలో సాధిస్తూ ఉంటారు. అంటే వీళ్ళు కంప్లీట్గా వాళ్ళ యొక్క బాధ్యతలు, బరువు, రుణాలు తీర్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత మళ్ళా వచ్చే జన్మకి ఖచ్చితంగా వీళ్ళకి గ్యారంటీ ఉండదు. ఈ జన్మలో వీళ్ళు మంచి కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు చేసుకుంటే డైరెక్ట్గా భగవంతుని సన్నిధికి చేరుకోవడం జరుగుతూ ఉంటుంది. అందుకని ఈ రాశికి గురువు అధిపతి అవుతుంటాడు. శుక్రుడు ఇదే రాశిలో ఉచ్చ పొందుతూ ఉంటాడు. అందువల్ల ఏంటంటే ఇది ఒక సర్వ సౌఖ్యాలు అనుభవించవలసినటువంటి రాశి. చిన్నప్పటి నుంచి కూడా చాలా గారవంగా పెరగడం, అన్ని సౌకర్యాలు కలగడం అన్ని వీళ్ళకి కోరి వస్తుంటాయి. అంటే వీళ్ళు పుట్టినటువంటి సమయంలో వాళ్ళ తల్లిదండ్రుల జీవన విధానం, వాళ్ళ పరిస్థితిని బట్టి, మరీ ముఖ్యంగా వీళ్ళ జన్మజాతకంలో వీళ్ళు పుట్టినప్పుడు గురువు యొక్క బలాన్ని బట్టి మరియు శుక్రుడు యొక్క బలాన్ని బట్టి ఈ రెండు రాశులు కూడా సంయుక్తంగా ఈ రాశి మీద ప్రభావం చూపిస్తాయి. ఒకటి దేవతల గురువు, జ్ఞానకారకుడు, విజ్ఞానకారకుడు, అపర మేధావి, చాణక్యుడు లాంటి వాడు ఈ గురువు. అటువంటి గురువు ఈ రాశికి అధిపతి అవ్వడం వల్ల వీళ్ళు ఎక్కువగా విద్యా సంస్థలు స్థాపించడం, విద్యా సంస్థల్లో పనిచేయడం, అలాగే ధర్మాన్ని కాపాడడం, ధర్మాన్ని రక్షించడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు అన్నమాట. చాలా వరకు ఈ రాశిలో జన్మించిన వారు ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నా అక్కడ 10 మందిని పోగేసి వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పడం చెప్తూ ఉంటారు. వాళ్ళు మంచి మార్గంలో వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటారు. చదువు రాని వారికి చదువు చెప్తూ ఉంటారు. శుక్రుడు కూడా ఈ రాశిలో ఉచ్చులో ఉండడం వల్ల వీళ్ళకి ఒక విధంగా వాళ్ళు కోరుకున్నటువంటి సౌఖ్యం లభిస్తూ ఉంటుంది. రాక్షస గురువైనటువంటి శుక్రాచార్యులు దేవత గురువైనటువంటి గురువు కన్నా గొప్ప మేధావి. అయితే మృత సంజీవిని విద్య కేవలం శుక్రాచార్యుల వారికే తెలియడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఒక విధంగా ఈ రాశిలో శుక్రుడు ఉచ్చవడం వల్ల వీళ్ళు వైద్యులుగా కూడా బాగా రాణిస్తారు, మంచి హీలర్స్గా రాణిస్తూ ఉంటారు. సో ఎవరైనా మన జాతక ప్రకారం ఏదన్నా విపరీతమైనటువంటి రోగంతో కానీ చాలా ప్రమాదకర పరిస్థితుల్లో కానీ ఉన్నప్పుడు మన దగ్గరికి ఎవరైనా వచ్చి బాబు ఇతనికి ఇలాగ ఉంది పొజిషను, ఇటు ఉంటాడా పోతాడా అని కొంతమంది అడుగుతూ ఉంటారు. వాళ్ళ జాతక ప్రకారం అవ్వచ్చు, ప్రశ్నాశాస్త్ర ప్రకారం అవ్వచ్చు. ఆ టైంకి ఆ జాతకంలో శుక్రుడు బలంగా ఉండి శుక్రుని యొక్క ప్రభావం అష్టమ స్థానం మీద ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ జాతకుడు కోలుకోవడం జరుగుతూ ఉంటుంది. ఒకసారి ఏంటంటే ఈ డాక్టర్లు వైద్యశాలలో ఉన్నప్పుడు బాబు ఈ హాస్పిటల్లో 20 లక్షలు ఖర్చు అవుద్దామా, మరి ఇతనికి ఆపరేషన్ చేయాలి, మరి ఏం చేయమంటారని అడుగుతారు. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, నిజంగా 20 లక్షలు పెడితే అంత ఉంటుందా ఉండదని ఒకసారి వైద్యుని జ్యోతిష్కుని సంప్రదిస్తూ ఉంటారు. పర్వాలేదండి పెట్టమంటారా వద్దంటారని. ఇది చాలా విపత్కరమైనటువంటి సమస్య ఉంటుంది జ్యోతిష్కుడికి ఆ టైంలో. సో ఆ కారణం వల్ల ఏంటంటే శుక్రుడిని ఆధారంగా తీసుకొని ఖచ్చితంగా చెప్పొచ్చు. అంటే అంత బలం ఈ మీనరాశిలో ఉంటుందండి. వీళ్ళకి ఒక విధమైన ఇన్స్టిట్యూషన్ వస్తూ ఉంటుంది అన్నమాట. దేవుడు వీళ్ళకి కొన్ని మెసేజెస్ పంపుతూ ఉంటాడు, కొన్ని సూచనలు చేస్తూ ఉంటాడు, జరగబోయి చెప్తూ ఉంటాడు. దాని ప్రకారం వీళ్ళు నడుచుకుంటే 100% బ్రహ్మాండంగా రాణించగలుగుతుంటారు. మీనరాశి వారు ఏదైనా సమస్య వచ్చినప్పుడు 2 విధానాలు పాటించాలి. ఒకటి పూర్తిగా వాళ్ళ మీద వాళ్ళకి సామర్థ్యం ఉంటే, వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉంటే దాని మీద ఆధారపడి ముందుకెళ్ళడం. లేని పరిస్థితుల్లో మిగతా ప్రయత్నాలన్నీ మానేసి సంపూర్ణంగా భగవంతుడి మీద భారం వేయడం. అప్పుడు భగవంతుడే చూసుకుంటాడు, 100% చేస్తాడు అన్నమాట. వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడినా సగం మనం ప్రయత్నం చేసి సగం భగవంతుడి మీద ఆధారపెట్టినా మాత్రం
ఖచ్చితంగా ఆ పని అటు ఇటు కాకుండా అవుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల వీళ్ళు నమ్మకంతో చేస్తే నమ్మకంగా వీళ్ళకి భగవంతుడు మంచి మార్గాన్ని చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎక్కువగా వీళ్ళు చేసే వృత్తులు చాలా నిజాయితీతో కూడుకొని ఉండాలన్నమాట. 100%. అంటే వీళ్ళకి దశమస్థానం 9వ స్థానం అవుతుంది. అంటే సహజ రాశి ఎక్కడ 9వ రాశి అవ్వటం, భాగ్యరాశి అవ్వటం వల్ల నిజాయితీగా అంటే బ్యాంకింగ్ రంగం, పాఠశాలలు, స్కూలు, న్యాయవాది, కోర్టులు ఇటువంటి వాటిలో చేస్తూ ఉంటారు. ఏమాత్రం ధర్మం తప్పినా ఖచ్చితంగా వాళ్ళే పనిష్మెంట్ అవుతుంటుంది. నిజాయితీగా ఉన్నంత వరకు చాలా పైకి వెళ్తారు. అంటే వీళ్ళు చాలా మంచి పొజిషన్లో ఉంటారు. మీన రాశిలో జన్మించిన వాళ్ళు చాలా వరకు రిటైర్మెంట్ వాడు ఆయనలో చూస్తే అబ్బో పలానా ఉద్యోగం చేశారు, చాలా డబ్బు సంపాదించి ఉంటారులే అనుకుంటుంటారు. కానీ వాస్తవానికి వాళ్ళ జీతం తప్ప 2 నయా పైసా వాళ్ళకి తెలియదు. అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా రిటైర్ అయిన తర్వాత సాధారణ జీవితమే గడుపుతూ ఉంటారు. కేవలం పెన్షన్ మీదే ఆధారపడుతుంటారు. కాబట్టి వీళ్ళు నిజాయితీగా ఉన్నప్పుడే ఆ స్థాయికి రాగలుగుతూ ఉంటారు అన్నమాట. అయితే ఏంటంటే ఇక్కడ ఎంత ధనం వచ్చినా కూడా అంత ఖర్చు అయిపోతూ ఉంటుంది. లాభ వ్యయాధిపతి శని భగవానుడు అవటం వల్ల జీతం రావడం పాపం ఎవరికి ఇవ్వవలసింది వాళ్ళు ఇచ్చేస్తారు. వీళ్ళ దగ్గర ₹1 కూడా ఉంచుకోరు. కేవలం మిగతా డబ్బులు ఏమన్నా ఉంటే అది ఆ కుటుంబాన్ని మెయింటైన్ చేసే వాళ్ళకి ఇచ్చేసి కేవలం వాళ్ళు మళ్ళీ వాళ్ళ పనిలో వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అందువల్ల ఏంటంటే ఆర్థికపరమైనటువంటి ఒత్తిడి వీళ్ళ మీద పెట్టుకోరు. మళ్ళీ ఎప్పుడు పెట్టుకుంటారు, ఏదైనా అవసరం వచ్చేటప్పుడు మళ్ళీ వీళ్ళకి చెప్తే వాళ్ళు దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు తప్ప రొటీన్గా వచ్చే దైనందినంగా ఈ ఖర్చులు ఆ ఖర్చులు అంతా కూడా భార్యకో కుమార్తెకో కొడుకు అప్పచెప్తూ ఉంటారు. జీతం రావడం వాడికి ఇవ్వడం, వీడు మళ్ళీ వీడి పని చేసుకోవడం, ఆ విధంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే ఏంటంటే మరి అందరూ ఇలా ఉండాలని రూల్ లేదు, కానీ ఎక్కువ శాతం ఆ విధంగా ఉంటుంది. అంటే ఇతనికి వాళ్ళ కుటుంబమే భాగ్యం, కుటుంబమే అదృష్టం, కుటుంబమే బ్యాక్గ్రౌండ్. ఎందుకంటే ధన భాగ్యాధిపతి కుజుడు. అందువల్ల కుటుంబం ఎంత బాగా ఉంటే, కుటుంబ సభ్యులు అంత పైకి వస్తే వీళ్ళ జీవితంలో అంత పైకి రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అది చతుర్థం సప్తమం బుధుడు అవ్వటం వల్ల మరి భార్య లేదంటే భర్త అనుకూలంగా ఉండి బాగుంటే వాళ్ళు గృహం వాళ్ళు చాలా సంతోషంగా సుఖంగా ఉంటారు. అంటే ఎంత ఎక్కువ వీళ్ళ సుఖం అంతా సంతోషం అంతా కూడా జీవిత భాగస్వామ్యం బట్టి ఆధారపడి ఉంటుంది. వాళ్ళు మంచి వాళ్ళైతే వీళ్ళు సుఖపడినట్టే. వాళ్ళు ఏమాత్రం తేడా ఉన్నా వీళ్ళ లైఫ్ అంతా అల్లకల్లోలంగా ఉండి చాలా స్ట్రగుల్ పడుతూ మనోవేదనతో చివరికి ఇబ్బంది పడే ప్రయత్నం చేస్తూ ఉంటారు అన్నమాట. ఈ విధంగా ఉంటే మరి తృతీయ అష్టమాధిపతి శుక్రుడు. అయితే శుక్రుడు రాశి అందే ఉచ్చి పొందుతూ ఉంటాడు. మళ్ళీ బుధుడు ఇదే రాశిలో నీచి పొందుతూ ఉంటాడు. అందుకనే వీళ్ళు సరైనటువంటి ప్లానింగ్ చేసుకోలేకపోతుంటారు అన్నమాట క్యాలిక్యులేషన్ విషయంలో. ఇప్పుడు మనకు వచ్చినటువంటి జీతం ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత ఫ్యూచర్లో సేవింగ్ చేసుకోవాలి, లేదా ఏది ఏ విధంగా చేయలేనటువంటి తెలివితేటలు వీళ్ళకి లేకపోవడం వల్ల ఈ ఆర్థిక సంబంధించిన విషయాలు ఇతరుల మీద ఆధారపడుతూ ఉంటారు. ఆ ఆధారపడి వాడు మంచివాడైతే పర్లేదు, వాడు చెడ్డవాడైతే వీళ్ళు మొత్తం జీవితం అంతా అంటే మొత్తం ఏదో చివరికి అప్పులు చూపించి వీళ్ళని బదనాం చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఆర్థిక విషయాలు ఇతరుల మీద ఆధారపడకుండా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉండడం. అలాగే వివాహ విషయంలో తొందరపడి ఏదో ఆదర్శ వివాహానికో ఏదో వెళ్తే మాత్రం ఇబ్బంది పడతారు. కాబట్టి వివాహంలో కొంత ఆలస్యమైన జాగ్రత్త తీసుకోవడం మంచిది. ఎందుకంటే సహజ 6వ భావం వీళ్ళకి 7వ భావం అవుతుంది. అంటే పెళ్ళైన దగ్గర నుంచి కూడా భార్య లేదా భర్త శత్రువుగానే ఉండడం జరుగుతుంటుంది. లేదంటే ఏదైనా హెల్త్ ప్రాబ్లమో ఏదో చికాకులో లేదా వాళ్ళ సమస్యలతో మొత్తం వీళ్ళ మీద బట్టిన పడే అవకాశం ఉంది. కాబట్టి వివాహమే వీళ్ళ జీవితంలో టర్నింగ్ పాయింట్. అంటే సుఖానికి 7వానికి వివాహానికి ఆధారపడి ఉంటుంది. కాబట్టి వివాహ విషయంలో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త పడితేనే తర్వాత లైఫ్ ఉంటుంది. వివాహం ఏమాత్రం తేడా వచ్చినా మొత్తం వివాహం ఇంచుమించుగా వివాహం తర్వాత జీవితం మైనస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మిగతా వాళ్ళ మాట ఎలాగున్నా వీళ్ళు వివాహ విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే కన్యారాశి వారు కూడా సేమ్ ప్రొసీజర్ వహించవలసి ఉంటుంది. కన్యారాశికి 7వ మీనరాశి, అది సహజ వ్యయరాశి అవ్వడం వల్ల ఈ విధంగా ఇబ్బంది ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వివాహాన్ని సెలెక్ట్ చేసుకొని మరి నిర్ణయించుకుంటే ఈ మీనరాశి వారికి బాగుంటుంది. సో ఏదైనా అన్నీ దేవుడి మీద భారం వేయకుండా కొన్ని స్వప్రయత్నం చేసుకుంటే ఇంకా జాతకుడికి మంచి మంచి ఫలితాలు భవిష్యత్తులో వస్తాయి. వీళ్ళు ముఖ్యంగా మెడికల్ రంగం, విద్యారంగం బాగా రాణించగలుగుతుంటారు. అంటే ధనంతో సంబంధం లేనిది వీళ్ళకి బాగా కలిసి వస్తాయి. అసలు 99% వ్యాపారం జోలికి వెళ్లకుండా ఉండడమే మంచిది. స్వస్తి.